నల్గొండ జిల్లాలో నాంపల్లి దగ్గర ఉన్న ఓట్లపల్లి గ్రామానికి చెందిన జాన్వి అడవి బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? 2004లో చర్చల కాలం. గ్రామాలలో మా బావి దగ్గరికి దళం వచ్చేది, గ్రామాలలో దళం వచ్చేది, మొత్తం తిరిగేది. వాళ్ళు కాదు, మీరెందుకు ఒక ఆడపిల్లగా మీరు ముందుకు అడుగు చేశారు? న్యాయం లేదు ఇక్కడ కూడా. భూమి మా భూమి తీసుకొని మాకు కొట్టడము, మాకు తిట్టడం అదొక కారణం. అయితే నల్లమలకి వెళ్ళిన తర్వాత ఆయుధ పట్టుకోవడం కానీ, సాయుధ పోరాటం చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, రాజకీయ క్లాసులు ఏ విధంగా ఉంటుంది? ఆయుధాలు కూడా వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు ఉండే తీరు బట్టి. మీరు ఎలా తప్పించుకున్నారు? అప్పుడు రాష్ట్రం ఏ విధంగా ఇచ్చేవారు? అందరికి రాషన్ ఇచ్చిండు, కానీ ఇట్లా మొత్తం రౌండ్ చుట్టేసారు. రౌండ్ చుట్టేసినాక కొద్దిగానే మేము రిట్రీట్ అయిన దగ్గర అక్కడ కూడా ఉన్నారు. నల్లమల్లలో చిన్న చిన్నగా నిర్బంధం పెరుగుతుంది. ఒక ఫైరింగ్ తర్వాత ఒక ఫైరింగ్ అవుతుంది. ఆ పార్టీలో మహిళల పట్ల లింగ వివక్ష ఉంది, వాళ్ళ పట్ల చిన్న చూపు ఉంటుంది, వాళ్ళకి శారీరక మానసికంగా వేధిస్తుంటారు. చిన్న చిన్న అంటే మనము ఏ సమాజంలో ఇక్కడ భూస్వామి సమాజంలో పుట్టినాం కాబట్టి. మీ టార్గెట్ ఏంటి? అక్కడ ట్రైనింగ్ క్యాంప్ మీద దాడి చేయడం. మలిమల ఆ సంఘటనలో గ్రేహౌండ్స్ పోలీసులు అక్కడికి వచ్చారని మీకు ఎలా తెలిసింది? ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? చిన్న చిన్న దాడులు చేయడం, ఇన్ఫార్మర్లు చంపడము, అట్లా చేసిన చిన్న చిన్న పోరాటాలు చేయడం. వాళ్ళు మీరు ఫైర్ చేయడం, వాళ్ళు ఫైర్ చేయడం, బోట్ తిరగబడిపోవడం. పెద్ద సమస్య ఏం జరగలేదు అక్కడ. వీళ్ళు ఫస్ట్ అసాల్ట్ వాళ్ళు ఫైరింగ్ చేసిరు. దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫైరింగ్ చేసిరు, నీళ్ళలో దూకి అటువైపు పోయిరు. అంటే బలమైన దాడిని మీరు సమర్థించుకుంటారు. దానికి వచ్చినప్పుడు ఇంకా యుద్ధం జరుగుతుంది కదా. పార్టీ అడవికే పరిమితమైంది, మైదాన ప్రాంతాలు కనుమరుగైంది అంటారు, వాస్తవం కాదు? అడవిలో ఉన్నది కానీ ఇటువంటి సంఘటనలు చేయడం వల్ల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతుంది, దాని ప్రధాన కారణం మావోయిస్టు పార్టీ అని ప్రభుత్వం అంటారు. అంటే సడన్ గా లేనిది ఎప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అభివృద్ధి? ఇప్పుడు గవర్నమెంట్ కు ఎట్లా మేల్క తట్టింది అసలు? ఏఓబిలో మావోయిస్టు పార్టీకి ప్రజల మద్దతు ఉందా, తగ్గిందా? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. తెలుసో తెలియకో, లేదా అప్పట్లో గ్రామంలో ఉన్న పరిస్థితుల మీద ప్రభావం, లేదా తుపాకీ పట్టుకోవాలనే ఒక సరదాతోనో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అక్కడికి వెళ్ళి అన్నలతో కలిసి ప్రజల సమస్యలపై నిత్యం పోరాటం చేశారు. ఈ పోరాట సమయంలో భాగంగా వాళ్ళు ఎండనక, వాననక, వర్షం అనక, చల్లనక, పగలనక, రాత్రి అనక నిత్యం అడవుల్లో ఉండి అక్కడే దినదిన గండంగా బతుకుతూ, అక్కడ ప్రజలు ఇచ్చిన, ఆదివాసులు ఇచ్చిన, గిరిజనులు ఇచ్చిన భోజనాన్ని తింటూ నిత్యం అక్కడ ప్రజలకు సమస్యలపై పోరాటం చేశారు. అప్పట్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల సమస్యల మీద సమీక్ష జరుపుకోవడం, అక్కడ భూస్వాములను బెదిరించడం, భూములు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పేద ప్రజలకు పంపిణీ చేయడం, వాళ్ళలో చైతన్యం చేయడంలో వాళ్ళు తమ వంతు పాత్ర పోషించారు. ఆ విధంగా అడవుల్లో ఉన్న వాళ్ళు తర్వాత కాలక్రమంలో అక్కడ పార్టీలో పద్ధతులు నచ్చకో, లేదా వ్యక్తిగత కారణాలతోనో, లేదా అనారోగ్య సమస్యలతోనో తిరిగి జనజీవన శ్రమంతో కలిసిన వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ జాన్వి అలియాస్ సరిత అలియాస్ జయ. జాన్వి నల్గొండ జిల్లాలో ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జాన్వి అక్కడి నుండి నల్లమల ఫారెస్ట్లో పనిచేశారు. నల్లమలలో ఉన్న తర్వాత అక్కడ ఆమె పేరు జయాగా మార్చుకున్నారు. జయ తర్వాత నల్లమలలో ఎప్పుడైతే మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్ పార్టీ పూర్తిగా కనుమరుగైందో నల్లమలలో, అక్కడి నుంచి ఆమె ఏఓబి కట్ ఆఫ్ ఏరియా వెళ్ళారు. అక్కడ చాలా 14 సంవత్సరాలు పనిచేసిన జాన్వి అలియాస్ సరిత చాలా పెద్ద ఆపరేషన్లు చేశారు. ఒకటి బలిమలలో గ్రేహౌండ్స్ దళం ముట్టడిలో ఆమె కూడా ఉన్నారు. వాటితో పాటు రామగిరి, రాయగడ ఎన్కౌంటర్, రాయగడ పోలీస్ స్టేషన్ దాడులు, చాలా పెద్ద దాడులు చేశారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? ఒక చిన్న కుగ్రామంలో పుట్టిన జాన్వి
ఎందుకు అడవి బాట పట్టాల్సి వచ్చింది, ఎందుకు మరి తిరిగి బయటకు వచ్చారు, అసలు అడవుల్లో ఉన్న పరిస్థితి ఏంటి, పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్ట్ పార్టీకి ప్రజలకు మధ్యన గ్యాప్ ఎందుకు వస్తుంది అనే అంశాలని ఆమె తెలుసుకుందాం. నమస్తే అమ్మా. జాన్వి అలియాస్ సరిత అలియాస్ జయ, నీ పేరు 2009-2010లో బలెమలలో అటాక్ అప్పుడు బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ పేరుతో పాటు మీ అందరి పేర్లు పోలీసులు అప్పుడు రికార్డులు గుర్తించారు. అంటే బలిమెల అనేది పోలీసులకు గ్రేహౌండ్ పోలీసులకు పెద్ద దెబ్బ పడింది. అసలు ఆపరేషన్కి మీకు ముందు సమాచారాలకు వచ్చింది, అది అప్పటికప్పుడు అనుకొని చేశారా, లేదు ప్లాన్డ్గా వెళ్ళి చేశారా? అంటే పోలీసులు గ్రేహౌండ్స్ పోలీసులు నీటిలో వస్తున్నారు కాబట్టి మీకు పైన కొండ మీద ఉన్నారు, మీకు అప్పర్ హ్యాండ్ వల్ల దొరికిందా? వాటితో పాటు కట్ ఆఫ్ ఏరియాలో మీరు చేసిన పనులు, ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నల్గొండ జిల్లాలో నాంపల్లి దగ్గర ఉన్న ఓట్లపల్లి గ్రామానికి చెందిన జాన్వి అసలు అడవిబాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? అడవిబాట అంటే అప్పుడు 2004లో చర్చల కాలం. అప్పుడు గ్రామాలలో మా బావి దగ్గరికి దళం వచ్చేది, గ్రామాలలో దళం వచ్చేది, మొత్తం తిరిగేది. అట్లా పాటలతోనే ఆకర్షితురాలై అట్లా పోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మేము చిన్నప్పుడు మా భూమి సమస్య ఒకటి ఉండే, అంటే ఈ గ్రామంలో అన్నలు వచ్చేవారు అప్పుడు ఓట్లపల్లి వచ్చేటోళ్ళు మా దళం మా బావి దగ్గరికి కూడా వచ్చారు. మా నాయనకు కూడా కలిసేటోళ్ళు, మేము కూడా పోయేటోళ్ళం. చిన్నప్పుడు మేము కూడా చూసాం. మా ఊళ్ళో కూడా చాలా విపరీతంగా వచ్చేటోళ్ళం. 2004లో చర్చల కాలంలో బహిరంగనే ఊర్లలోకి వచ్చి ఆటపాటలు పాడి అట్లా చేసి పార్టీ చేసిన ఆకర్షితులని దానికి నేను పోయినా. ఇంకొక కారణం ఏంటంటే మా భూమి వేరే వాళ్ళు, మా పాలోళ్ళ వాళ్ళు గుంజుకొని మా నాన్నమ్మ వాళ్ళకు మా నాయనకు వాళ్ళకు చిన్నప్పుడు బాగా కొట్టడం, ఇది కూడా ఒక కారణమై ఉద్యమంలో వెళ్ళిపోవడం. అంటే మీ నాన్నగారితో మీకు పాలేరుతో సమస్య వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళు కాదు మీరెందుకు ఒక ఆడపిల్లగా మీరు ముందుకు అడుగు చేశారు? అంటే ఇక న్యాయం లేదు ఇక్కడ కూడా. మా భూమి తీసుకొని మాకు కొట్టడము, మాకు తిట్టడం అదొక కారణం అయితే, ఇంకా ఆటపాటలకు కూడా బాగా ఆకర్షితురాలై ఈ రెండు కూడా పనిచేసి నా దాంట్లో నేను పోవడం అంటే జరిగింది. ఎవరు మీకు అప్పుడు బాధ్యత వహించారు? తిరుమలగిరి కుర్మయ్య కమాండర్గా ఉన్నారు. అప్పుడు కుర్మయ్యతో పోయినా. ఎంతకాలం ఉన్నారు, ఎక్కడికక్కడ తిరిగారు? అక్కడ సీదా కృష్ణపాటి ఏరియా ఉన్నా. అప్పుడు అక్కడ నుంచి సాకేత్కి ప్రొటెక్షన్ వెళ్ళిపోయినా. సాకేత్కి నల్లమల్లలో అప్పుడు చర్చల కాలంలో ప్రొటెక్షన్కి వెళ్ళిపోయాను. ఆ టీం ఆ సాకేత్ దగ్గరే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. నల్లమల్లికి వెళ్ళిన తర్వాత మీకు ఆయుధ పట్టుకోవడం కానీ, సాయుధ పోరాటం చేయడం, ట్రైనింగ్ ఇవ్వడం, రాజకీయ క్లాసులు ఏ విధంగా ఉంటుంది? అంటే